హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. క్రేజీ ప్రసాదం బెల్లం పరమాన్నం చేశాను. పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్లో మొదటి స్వీట్ రెసిపీ ఇది. అండ్ నాకు స్వీట్స్ లో ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ ఇది. మీకు స్వీట్స్ రెసిపీస్ నచ్చితే కాస్త ఎంకరేజ్ చేశారనుకోండి, ఇహ రచ్చే స్వీట్స్ ఏమంటారు. కొత్తగా స్వీట్స్ తో పరిచయం అయ్యే నా స్వీట్ సిస్టర్స్ అండ్ స్వీట్ బ్రదర్స్ కి ఇదే నా స్వీట్ వెల్కమ్ పార్టీ. పిచ్చెక్కిస్తా ఫ్యామిలీ ఎంతో కాలం నుంచి నన్ను స్వీట్స్ రెసిపీ చెయ్యండి బాబీ గారు అని నన్ను టార్చర్ చేసిన అందరికీ ఈ స్వీట్ టార్చర్ మీకోసం. అనుభవించు రాజా. ఓకే, ఏదైనా వైట్ రైస్ ఒక హాఫ్ కప్పు ఒక బౌల్లో వేసుకోండి. అందులోనే ఒక కప్పులో 1/3 వంతు పెసరపప్పు. ఇలాంటి మెజర్మెంట్స్ కప్స్ కోసము ఎక్కడో వెతకాల్సిన పని లేదు, కింద లింక్ పెట్టాను చూసేయండి. వీటిని ఒక 2-3 సార్లు వాష్ చేసేసి వాటర్ డ్రైన్ చేసి పెట్టేసుకోండి. మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసి, నెయ్యి కరిగాక ఈ రైస్ అండ్ పెసరపప్పుని వేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఆల్రెడీ ఉడికించిన పాలు ఒక 1/2 లీటర్ సరాసరి ఇందులో పోసేయండి. మంట చిన్నగా ఉండాలి గుర్తుంచుకోండి. పాలు పోసిన తర్వాత ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి గట్టిగా ఒక 3 విజిల్స్ ఇచ్చేయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని బెల్లం ఉడికించడానికి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఇందాక మనం రైస్ అండ్ పెసరపప్పు కలిపి ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో బెల్లం సేమ్ కప్స్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని కాస్త అటు ఇటు కదిలించుకుంటూ కరిగించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు పడుతుంది బెల్లం మొత్తం కరగటానికి. ఇలా బుస్సుమని పైకి లేచాక స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు రైస్ విజిల్స్ అయిపోయి ఉంటాయి, చూసేద్దాం. రైస్ చాలా మెత్తగా కాకూడదు, అలా అని మనం తినేలాంటి కన్సిస్టెన్సీ కూడా కాదు. 3 విజిల్స్ ఇస్తే మెత్తగానే అవుతుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. రైస్ అండ్ పప్పు మెత్తగా అయిపోయింది, ఇలా అవ్వాలి కరెక్ట్ గా. బెల్లం 2 నిమిషాల తర్వాత మొత్తం కరిగిపోయింది. ఈ బెల్లం పాకం మొత్తం వడగట్టేసి ఈ అన్నంలో పోసేయాలి. బెల్లంలో రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉండొచ్చు, సో వాటిని ఫిల్టర్ చేసేయాలి ఇలాగా. పాకం వేశాక మీడియం మంట మీద గుండ్రంగా 2-3 సార్లు తిప్పేసి రైస్ ని కాస్త లైట్ గా ఇలా నొక్కితే సూపర్ పరమాన్నం టెక్స్చర్ వస్తుంది. దీన్ని కాసేపు అంటే 1 నిమిషం అలా వదిలేసి సిమ్ లో ఒక గరం మసాలా రెడీ చేసుకుందాం. సారీ, అలవాటు అయిపోయింది. జస్ట్ ఒక 4 యాలకుల పొడి కొట్టేసి ఈ రైస్ లోకి వేసేయండి. స్వీట్ రెసిపీస్ లో యాలక పొడి వేస్తే ఆ ఫ్లేవర్ పిచ్చి పట్టేస్తుంది బాబాయ్. యాలకుల పొడి వేశాక 1 నిమిషం అలా కలిపేసి ఒక సెపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక చిన్న కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అసలైన నెయ్యి వేసి, నెయ్యి కరిగాక ఒక 10-20 జీడిపప్పులు వేసి లైట్గా వేపుకొని ఒక 15-20 కిస్మిస్ వేసి ఫ్రై చేసి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాక పాకం అన్నంలోకి వేస్తే అప్పుడు బెల్లం పరమాన్నం అవుతుంది. ఇంత సింపుల్ రెసిపీని పండగ రోజే ఎందుకు చేయాలి? స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా సింపుల్గా 10-15 నిమిషాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎంచక్క. మా ఇంట్లో అయితే కొత్త టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నా, వెజ్ బిర్యానీ అండి, అలా సరదాగా ఈ రెసిపీ చేసుకుంటాం. మీకు విషయం తెలుసా, మా అమ్మ అయితే హెయిర్ పిన్నులు కొన్నా గానీ ఈ స్వీట్ చేస్తుంది. అంటే మరి స్వీట్ చేయడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటాం కదా మనలాంటి స్వీట్ లవర్స్. ఓకే మై స్వీట్ లవర్స్, ఐ లవ్ యూ సో మచ్ బికాస్ యూ లవ్ స్వీట్స్. అలాగే ఇఫ్ యూ లైక్డ్ మై రెసిపీ ప్లీజ్ లైక్ ఇట్, అండ్ ఇఫ్ యూ లవ్డ్ మై వే ఆఫ్ డూయింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ స్వీట్ ప్లీజ్ టేక్ ఎ పిక్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ Instagram. డోంట్ ఫర్గెట్ టు ట్యాగ్ పిచెక్కిస్తాBobby. మౌనమేలనోయ్ ఈ మరపురాని రే, మౌనమేలనోయ్ ఈ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, తారాడే హాయిలా ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని రే. ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ స్వీట్ రెసిపీ అండ్ స్వీట్ సాంగ్ తో పిచ్చెక్కించేస్తా. అప్పటి వరకు బాయ్.